నమస్తే, నేను మీ సతీష్. జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చిన నటి పూనం కౌర్. నటి పూనం కౌర్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించినటువంటి ఆమె సక్సెస్ ఫెయిల్యూర్స్ తోటి పక్కకు పెడితే, ఆ అంశాలను పక్కకు పెడితే, ఒక నటిగా అయితే మాత్రం మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. అయితే నటిగా కంటే కూడా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారి ఆ అంశంలో మాత్రం ఆవిడ ఇంకా మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. ప్రధానంగా చూస్తే సినీ ఇండస్ట్రీకి సంబంధించి స్థానికులు, స్థానికేతరులు అంటూ కూడా కొన్ని సందర్భాల్లో ఆవిడ బహిరంగంగా మీడియాలోనే ఆవిడ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆవిడ చేసినటువంటి విమర్శలు కావచ్చు, అప్పట్లో చలనచిత్ర పరిశ్రమలో కూడా కొంత ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి. మీడియాలో కూడా ఆ అంశము సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖుల పైన కూడా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆవిడ చేసినటువంటి కొన్ని విమర్శలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. ఇకపోతే రాజకీయాల్లో కూడా, అంటే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల పైన, అంటే సినీ ఇండస్ట్రీ నుంచి ఈ రోజున రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, సినీ ఇండస్ట్రీలోను రాజకీయాల్లో రెండిట్లో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తుల పైన కూడా ఆవిడ చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్, ఆవిడ పెట్టేటువంటి పోస్టులు, ఆవిడ చేసేటువంటి ట్వీట్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆవిడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి ఒక పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక షాక్ గాను, ఒక ఎదురు దెబ్బగా కూడా పరిణమించబోతా ఉంది అన్నటువంటి చర్చలు కూడా దీనిపైన జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అనేటువంటిది ఆవిడ పెట్టినటువంటి ఆ పోస్టును చూసి ఆ తర్వాత అసలు ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా అప్పుడు మనం విశ్లేషించుకుందాం. ఇది చూస్తున్నాం కదా, ఇది నటి పూనం కౌర్ తాలూకు ఎక్స్ అకౌంట్, ఆవిడకి సంబంధించినటువంటి అఫీషియల్ ఎక్స్ అకౌంట్. అందులో ఆవిడ రాశారు ఏపీ ఇస్ ద న్యూ యూపీ అని చెప్పి. అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్గా ఉంది, అంటే ఇప్పుడు న్యూ యూపీ లాగా ఉంది, కొత్త యూపీలా ఉంది అంటూ ఈవిడ చేసినటువంటి ట్వీట్ ఇదే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కారణం ఏమిటి అంటే ఆవిడ పెట్టినటువంటి ఈ పోస్ట్కి రీట్వీట్లు, అంటే ఆవిడ చేసినటువంటి ఈ ట్వీట్కి రీట్వీట్స్ చేస్తూ నెటిజన్లు ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఏపీ ఇస్ ద న్యూ యూపీ అంటూ ఆవిడ ఒక ట్వీట్ చేస్తే దానికి కిందనున్నటువంటి వాళ్ళు ఏదైతే ఏపీ ఇస్ ద న్యూ యూపీ అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడ యూపీ అంటే ఉత్తరప్రదేశ్కి ఒక రాజధాని అయినా ఉంది, కానీ మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేదు కదా, మరి ఏ విధంగా ఏపీ ఇస్ ద న్యూ యూపీ అంటున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున రీట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు. దానిపైన నెటిజన్లు ఏవైతే ఈ ట్రోల్స్ చేస్తూ ఉన్నారో, ఈ రీట్వీట్లు చేస్తూ ఉన్నారో అది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే నిజమే కదా, ఉత్తరప్రదేశ్కి చూస్తే ఒక రాజధాని ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున రాజధాని ఉందా? లేదు. ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం, అంటే ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతా ఉంది, మరి ఆనాడు 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి నిర్ణయించి ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేయించి అక్కడ పూర్తిగా అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ ఆ భవనాలు నిర్మించి అదొక రాజధానిగా, ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి ఒక నగరంగా తీర్చిదిద్దుదామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించి ప్రకటిస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, ఆనాటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎస్ అమరావతి రాజధానిగా మాకు అంగీకారమే అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 రాజధానులు అంటూ అమరావతిని సమూలంగా నాశనం చేసేటువంటి చర్యలకైతే పూనుకున్నాడు. దానిపైన పెద్ద ఎత్తున వివాదాలు కూడా చెలరేగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆ అంశాలు కోర్టులో ఉన్నాయి, కోర్టులోనే అవన్నీ కూడా దానిపైన కేసులు ఉన్నటువంటి ప్రక్రియలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏదైతే ఇప్పుడు ఎన్నికల ముందర, ఇంకా ఎన్నికలకి కరెక్ట్గా సరిగ్గా 10 రోజులు 12 రోజులు ఉంది, ఇక 12 రోజుల ముందర ఇప్పుడు పూనం కౌర్ ఏపీ ఇస్ ద న్యూ యూపీ అంటూ ఏదైతే ఈ ట్వీట్ని చేశారో దీనిపైన జరుగుతున్నటువంటి చర్చలు మాత్రం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ తగలబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే అంతే కదా, ఉత్తరప్రదేశ్కి రాజధాని ఉండి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, మరి మీరు ఏపీ ఇస్ ద న్యూ యూపీ అని ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అని చెప్పేసి నెటిజన్లు కూడా ఆవిడని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇంకొంతమంది అయితే గనక ఏ విధంగా ఏపీ ఇస్ ద న్యూ యూపీ అంటా ఉన్నారు అని చెప్పి ఆవిడని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి వలసలు ప్రారంభమైనాయి,
అంటే ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. అది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే రాజకీయంగా కూడా వలసలు ప్రారంభమైనాయి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నటువంటి తంతులు ఎన్నికల ముందు ఏం చూస్తూ ఉన్నాం? అసలు అధికార పార్టీ పూర్తిగా ఒక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. ఆ పార్టీలో నెగ్గినటువంటి వాళ్లలో కీలకమైనటువంటి నేతలందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేసి జగన్మోహన్ రెడ్డి గురించి పోరాడి ఆయన పార్టీలో విజయం సాధించినంత వాళ్ళు ఈ రోజున 5 ఏళ్ల పరిపాలన చూశాక జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూసిన తర్వాత నీతో ఎమళ్ళేం బాబోయ్ అని చెప్పేసని ఆయన్ని వీడి ఆ పార్టీని వీడి ఆ పార్టీ గుడ్ బై చెప్పి ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు తెగదెంపులు చేసుకుని ఈరోజు బయటకు వచ్చేసి వలసలుగా వేరే పార్టీలోకి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఆఖరికి కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళిపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డితో మాత్రం కలిసి ప్రయాణం చేయలేము అని చెప్పి తెగేసి చెప్తా ఉన్నారు. ఈ రకంగా రాజకీయ వలసలు. అలాగే గడిచిన 5 ఏళ్లుగా చూస్తే రాష్ట్రంలో అభివృద్ధి లేక, ఈ రోజున కనీసం ఉపాధి కల్పన లేక, ఉద్యోగ అవకాశాలు లేక యువత పెద్ద ఎత్తున వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అక్కడ భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించినటువంటి దాష్టికానికి తట్టుకోలేక ఈ రోజున వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, యువత పెద్ద ఎత్తున వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపున రాజకీయ వలసలు. ఇవన్నీ చూసుకుని ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి కదా, అందుకని మీరు ఏపీ ఇస్ ద న్యూ యూపీ అని పెట్టారా? అంటే ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే వలసలు జరుగుతూ ఉన్నాయో, వలసలు పెరిగిపోతా ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా వలసలు పెరిగిపోతా ఉన్నాయి అని చెప్పి చెప్పడమే మీ ఉద్దేశమా? అది అలాగే చెప్పాలనుకున్నారా అనేటువంటిది ఈ రోజున కామెంట్స్ రూపంలో, అంటే రీట్వీట్ల రూపంలో నెటిజన్లు కూడా పూనం కౌర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ అంశం కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కనిపిస్తుంది ఏంటి? అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు, ఫెయిల్యూర్సే కదా. మరి ఆవిడ చేసినటువంటి ఈ ట్వీట్ ఇంత పెద్ద ఎత్తున ఫెయిల్యూర్స్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాలూకు ఫెయిల్యూర్స్ చూపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అదే నెటిజన్లు ఈ రోజున ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆవిడ చేసినటువంటి ట్వీట్కి వస్తున్నటువంటి రీట్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆవిడ పూనం కౌర్ మళ్ళీ స్పందించారు. స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ అబ్యూస్ అండ్ సేఫ్టీ అని పెట్టారు. అంటే మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వాళ్ళ పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, ఉమెన్ అబ్యూజింగ్ అంటే మహిళలని అవమానించడం, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన కానీ వాళ్ళ రక్షణ విషయంలో కానీ చూసుకుంటే ఏపీ ఈజ్ ద న్యూ యూపీ అని చెప్పేసి అన్నారు. ఈ క్రమంలో అసలు మీరు ఆ అంశాన్ని కూడా ఎలా చెప్పగలుగుతున్నారు? ఉత్తరప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి పోలిక ఎలాగా? ఆంధ్రప్రదేశ్లో చూస్తే మహిళల పైన దాడులు, దాష్టికాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి నలుగురు ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ పదవులు, అంటే ఏదైతే వాళ్ళని అకామిడేట్ చేయడానికి, పొలిటికల్గా అకామిడేట్ చేయడానికి నలుగురికి మంత్రి పదవులు ఇస్తే సరిపోయిందా? మహిళా సాధికారత జరిగిపోయినట్టేనా? ఈ రోజున డాక్టర్ అనితా రాణి కానీ లేదంటే గనక ఎంతో మంది మహిళల పైన ఎలాంటి దాడులు జరిగినాయి, ఏ విధమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, మహిళల పైన అత్యాచారాలు, వాలంటీర్లే ఈ రోజున ఏ రకమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారు. ఇంటర్ విద్యార్థిని పైన వాలంటీర్ వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. వైజాగ్లో చూసాం, ఒక వృద్ధురాలి మెడలో చైన్ లాక్కుని పారిపోయాడు, ఆమెను చంపేశాడు ఒక వాలంటీరు. అనంతపురంలో చూస్తే ఒక వివాహితని 15 రోజులు నిర్బంధించి ఆవిడ పైన అత్యాచారాలకు పలుమార్లు పాల్పడ్డాడు ఒక వాలంటీరు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళల పైన, ఇవే కాదు, రంగనాయకమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు, ఆవిడ ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధించింది. అరెస్ట్ పేరుతోటి ఏ రకంగా ఆవిడకి నరకయాతన చూపించింది. ఇవన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదా? మరి ఇలాంటి సమయంలో కూడా ఏపీ ఈజ్ న్యూ యూపీ అని చెప్పేసి వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ అబ్యూజ్ అండ్ సేఫ్టీ అని చెప్తున్నారు. మహిళలకి రక్షణ లేదు, ప్రజలకే రక్షణ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డికే రక్షణ లేదు. ఆయన మీదే దాడి జరిగింది చూశారు కదా. మరి ఇలాంటివన్నీ చూసి మీరు ఈ రకమైనటువంటి పోస్టులన్నీ ఎలా పెడుతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ వేదికగా నెటిజన్లు పూనం కౌర్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి ఈ జరుగుతున్నటువంటి చర్చలన్నీ చూసినటువంటి క్రమంలో ఆవిడ పెట్టిన ఒక్క పోస్టు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయంగా ఒక చావు దెబ్బగా పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజే కదా. ఎస్, జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా ఏదైతే రాజధాని అంశం, ఏపీ ఈజ్ ద న్యూ యూపీ అన్నప్పుడు ఉత్తరప్రదేశ్కి రాజధాని ఉంది, మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? మరి అలాంటప్పుడు మీరు ఏపీ ఈజ్ ద న్యూ యూపీ అని ఎలా అన్నారు అని చెప్పి ప్రజలు అడుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం కదా. ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అదొక వ్యతిరేకత కనిపిస్తూ ఉంది కదా, అదొక వైఫల్యం కనిపిస్తూ ఉంది కదా. అలాగే వలసలు,
ఏ ప్రభుత్వమైనా కూడా తమ రాష్ట్రం నుంచి వలసలు లేకుండా చేయాలి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు బతకాలంటే బతికే పరిస్థితులు లేక బయటకు పోతా ఉన్నారు. మరి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే కదా. దీని మీద చర్చ జరిగినప్పుడు రేపు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? వెయ్యరు. అదే సమయంలో ఉమెన్ అబ్యూజింగ్ అండ్ సేఫ్టీ అంటా ఉన్నారు. మరి మహిళల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఘోరాలు, దాడులు ఎన్ని చూస్తూ ఉన్నాం. వైసీపీ నాయకుల దాష్టికానికి మిస్బా అనేటువంటి ఒక చిన్న పిల్ల, చక్కగా చదువుకునేటువంటి మైనార్టీ పిల్ల, వైసీపీ నాయకుడు వేధింపులు తట్టుకోలేక వాళ్ళ కూతురికి మార్కులు రావట్లేదు, ఈ అమ్మాయికి మార్కులు వస్తున్నాయని ఈ అమ్మాయిని వేధిస్తే నువ్వు చదువుకోవద్దు అంటూ ఆ అమ్మాయి మీద ఒత్తిడి తెస్తే బాగా చదువుకునే పిల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందే. ఆ కుటుంబం తాలూకు బాధ, ఆవేదన పూనం కౌర్ గారు ఏమైనా తీరుస్తారా? ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బే కదా. అలాగే అబ్దుల్ సలాం పెళ్ళాం పిల్లలతో సహా, అంటే కుటుంబంతో సహా వాళ్ళకి తాళ్లతోటి కాళ్ళు చేతులు కట్టేసుకుని రైలు కింద పడి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఎక్కడుంది మహిళలకి రక్షణ? అసలు ప్రజలకి ఎక్కడుంది రక్షణ? ఇవన్నీ ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టికాలు, ఇవన్నీ వైఫల్యాలు కనిపిస్తున్నప్పుడు ప్రజలు ఎవరైనా ఓటేస్తారా? ఎన్నికలు 10 రోజుల్లో ఉన్నాయి కదా, ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు కదా. కాబట్టి ఈవిడ పెట్టినటువంటి ఈ పోస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి అయితే రేపు ఎన్నికల్లో ఒక చావు దెబ్బ తగలబోతా ఉంది ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే పూనం కౌర్ మరొక్కసారి సంచలనంగా మారారు, మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. మరొక వివాదాన్ని కూడా తెరపైకి తెచ్చినట్లుగా అయితే ఈ పోస్ట్ ద్వారా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.